వందనాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మనం ఒక విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది ఈ జీవితం చాలు, ఈ జీవితంలో బతకలేము, ఈ లోకం మేము జీవించలేము అని నిరాశ నిస్పృహలో వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు ఎంతగానో ప్రేమించి మనుషులు ఆయన స్వరూపమందు మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని ఆయన నిర్మించినందుకు మనం అర్ధాంతరంగా మధ్యలోనే మన జీవితాన్ని ముగించేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు నిస్పృహ, నిరాశ, కష్టాలు, ఒంటరితనం, బాధలు, దిగులు, ఆదరణ లేక, నాకెవరు లేరు, నా కష్టాలు ఎవరు తీర్చలేరు, నేను సంతోషంగా జీవించలేను అనే ఒకే ఒక కారణాలతోటి నీ హృదయ వేదనలో నువ్వు నలిగిపోతూ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నావు. అంత మాత్రమే కాకుండా నాతో పాటు నా బిడ్డలు కూడా ఈ లోకంలో బతకడానికి వీలు లేదు, నేను లేకుండా వారు జీవించకూడదు అని మరొక కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నావు. ఎంతవరకు ఇది న్యాయంగా మీరు భావిస్తున్నారు? దేవుడు దీన్ని ఇష్టపడు, దేవుని దీన్ని సంతోషించే విషయంగా దీన్ని తీసుకోడు. గమనించినట్లయితే